నేమ్ ఆఫ్ ద కాస్ట్ సెంటర్, పర్సన్ రెస్పాన్సిబిలిటీ, డిపార్ట్మెంట్, కాస్ట్ సెంటర్ కేటగిరీ, హైరార్కీ టైప్, కరెన్సీ. ఇది సౌదీ అరేబియా ప్రాజెక్ట్ లేదండి, ప్రాఫిట్ సెంటర్. ఇలా కాస్ట్ సెంటర్స్ ఉంటాయి చూడండి. ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, లీగల్ ఎక్సెల్ షీట్ అంతా ఎవరు ప్రిపేర్ చేస్తారు సార్? ఏంటండి ఎక్సెల్ షీట్ అంతా ఎవరు ప్రిపేర్ చేస్తారు సార్? ఇది మనం ఎంటీ ఎక్సెల్ షీట్ ని యూజర్స్ కి ఇస్తామండి. యూజర్ వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఉన్న కాస్ట్ సెంటర్స్ అన్ని ఎక్సెల్ షీట్ లో ఫిల్ చేస్తాడు. ఇది రియల్ టైమ్ లో ఒక ప్రాజెక్ట్ లో కాస్ట్ సెంటర్ ఎక్సెల్ షీట్ అండి. ఇది కాస్ట్ సెంటర్ రియల్ టైమ్ లో స్ప్రెడ్ షీట్ లో నుంచి ఎక్సెల్ లైక్ డౌన్లోడ్ చేసుకున్నారు సార్. ఇది ఏంటండి? రియల్ టైమ్ లో స్ప్రెడ్ షీట్ ద్వారా ఎక్సెల్ లైక్ డౌన్లోడ్ చేసుకున్నారు సార్. ఈ కాస్ట్ సెంటర్స్ అన్ని ఆ కంపెనీ కోడ్కి సంబంధించిన కాస్ట్ సెంటర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. యూజర్ వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఉన్న కాస్ట్ సెంటర్స్ అని డౌన్లోడ్ చేయడండి, ఫిల్ చేస్తాడు డేటాని. మాన్యువల్లీ 1 or 2 months టైం, మేబీ టైం టేకెన్, ఇట్ విల్ 1 month టైం. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్ 1 year జరుగుతూ ఉంటుంది. కాస్ట్ సెంటర్ టెంప్లెట్ ను వాళ్ళ యూజర్కి ఇచ్చేస్తారు. యూజర్ ఫిల్ చేసుకుంటాడు ఒక టైంలో. వాళ్ళకున్న కాస్ట్ సెంటర్స్ అన్ని ఫిల్ చేస్తాడు. ఒక ఆర్గనైజేషన్ లో 187 కాస్ట్ సెంటర్స్. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాస్ట్ సెంటర్ నెంబర్స్ ఉంటాయండి. ఏ నెంబర్ సిరీస్ ఉంటుంది, డేట్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, నేమ్ ఏంటి, పర్సన్ ఎవరు వీళ్ళు, యూజర్ నేమ్, డిపార్ట్మెంట్ ఏంటి, కాస్ట్ సెంటర్ కేటగిరీ ఏంటి, హైరార్కీ ఏరియా ఏంటి, కరెన్సీ. ఈ ఎక్సెల్ షీట్ ని క్లయింట్కి ఇచ్చాక యూజర్ మేబీ 2 weeks or 1 week or 3 weeks or వాట్ ఎవర్ ఫిల్ చేస్తాడు. డేటాని ఫిల్ చేసి మనకి ఇస్తాడు. కన్సల్టెంట్ గా మనం చెక్ చేస్తాం. ఫైన్, అన్ని అయిపోయాక యూజర్ చెక్ చేసిన కాస్ట్ సెంటర్ నేను మొత్తం తీసేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇచ్చానండి. ఇది మీకు డాక్యుమెంటేషన్ లో మొత్తం అంతా ఉందండి, కంప్లీట్ అంతా ఉంది. ఇదంతా కూడా ఇంకొంచెం తీసేస్తున్నాను నేను. అప్రాక్సిమేట్లీ ఒక 80 కాస్ట్ సెంటర్స్ ఉంచుతున్నాను. ఇవన్నీ తీసేస్తున్నాను, మొత్తం అవసరం లేదు. జనరల్గా మొత్తం సేవ్ చేస్తున్నాను ఇది. సో ఇలా కాస్ట్ సెంటర్స్ని యూజర్ మనకి ఇచ్చాక మనం చెక్ చేసుకుని ఎబాపర్కి ఫార్వర్డ్ చేస్తాం. ఎబాపర్ ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఉంటుందండి, కాస్ట్ సెంటర్ ప్రోగ్రామ్. కాస్ట్ సెంటర్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకుని ఎబాపర్ ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్లో అప్లోడ్ చేస్తాడు. కాస్ట్ సెంటర్స్ అన్ని నాన్ ఎస్ఏపిలో ఉన్న ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఏవైతే కాస్ట్ సెంటర్స్ ఉన్నాయో అన్నీ కూడా డెవలప్మెంట్లోకి వచ్చేస్తాయి. దిస్ ఈజ్ మాస్టర్ డేటా టెంప్లెట్. మనకి జిఎల్ మాస్టర్ డేటా టెంప్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అయిపోయింది.